ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్కు రిలేటెడ్ అయిన జబ్బులు ఉంటాయో అది ముఖ్యంగా గట్ బ్యాక్టీరియల్ చేంజెస్ వలన వస్తుంది అనేసి, అనగా హెల్దియర్ గట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి మన డైలీ హ్యాబిట్స్ ఎలా ఉండాలి సార్? ముఖ్యంగా మనం పొట్ట భాగంలో ఉన్న ఒక యాసిడ్ ఏదైతే ఉందో అలాంటి యాసిడ్లో కనుక వేలు పెడితే మొత్తం కరిగిపోతుంది వీలు, అలాంటి యాసిడ్ లోపల ఉంది. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్. అంత చెప్పింది నిజమే, కానీ పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. జనరల్గా మనము అరే కడుపులో భయం వేస్తుంది కదా, లేకపోతే ఏదైనా ఏదో అవుతుంది, గట్ ఫీలింగ్ చెప్తుంది, గట్ ఇన్స్టింక్ట్ చెప్తుంది, అన్నీ లింక్ అవుతుంటే అవును కదా ఏదో సింక్ ఉంది. తర్వాత గట్కి మన బుర్రకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. జనరల్గా కొన్ని ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ సెరిటోనిన్ అనే ఒక హెల్దీ కెమికల్, హ్యాపీ హార్మోన్, తర్వాత డోపమిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్. సెరిటోనిన్ అయితే 95%, అదే అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 95% ఆఫ్ ది సెరిటోనిన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ గట్ అంటున్నారు. అండ్ 50% ఆఫ్ డోపమిన్ ఈజ్ ఆల్సో రిలీజ్ ఫ్రమ్ గట్ అంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఓకే, అసలు ఇన్ని అయితే ఆ గట్ ఇంపార్టెన్స్ ఏంటి, గట్ యాజ్ అ హోల్ యాజ్ అ టాపిక్. ఇంతవరకు మనం సైన్స్లో మెడిసిన్లో ఏమనుకున్నాము, బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్గన్ ఫర్ ది హ్యూమన్ బాడీ. అంటే అంతా కూడా మనం భగవంతుడు సృష్టించింది బ్రెయిన్లో ఉంది, కంట్రోల్ ఆఫ్ ది బాడీ అనుకున్నాం. ఓకే, లాస్ట్ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఆ థింకింగ్ చేంజ్ అయింది. రైట్, నౌ వీ బిలీవ్ ద బ్రెయిన్ ఈజ్ ఇన్ ద గట్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. అందుకొరకే మన పెద్దవాళ్ళు దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మీనింగ్ మన స్పిరిచువల్ ఏజెస్ నుంచి. ఓకే, ఇన్ ద వేదాసు ఆల్ ద 5000 years ago అక్కడ నుంచి వచ్చింది కదా. ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ గట్స్ యూ కెన్ డూ ఎనీథింగ్. రైట్, కరెక్ట్. డూ యూ హ్యావ్ గట్స్, షో ఇట్ టు మీ అంటాం కదా మనం లాంగ్వేజ్లో. రైట్, ఓకే, ఆ మరద్ హే తో మేరకు బతాओ, గట్స్ హై క్యా ఆప్కో పాస్. ఠీకేనా? సో దీస్ థింగ్స్ ఎక్కడి నుంచి దాని ఉత్పత్తి, ఆరిజిన్. సో అవర్ యాన్సెస్టర్స్ న్యూ ద పవర్ ఆఫ్ ది గట్. నౌ అది రుజువు చేశాం మనం సైన్స్లో. ట్రూలీ ది గట్ ఈజ్ ద న్యూ బ్రెయిన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. ఎందుకనగా మనం ఏం నేర్చుకున్నామంటే గట్లో, అంటే మన ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియా ఉండడం. ఓకే, కేవలం బ్యాక్టీరియా కాకుండా ఫంజాయ్ అంటాము, వైరసెస్, ఇవన్నీ 3 కలిచేసి గట్ మైక్రోబయోమ్ అంటాం. ఓకే, దాట్ ఈస్ ద డెఫినేషన్. ఈ గట్ మైక్రోబయోమ్ ఎక్కడ కూర్చుంది? ఈ సూక్ష్మక్రిములు బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్స్లో, అనగా చిన్న పేగులో, పెద్ద పేగులో సుమారుగా ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఓకే, వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ మన పాపులేషన్ ట్రిలియన్ అవుతుందా వరల్డ్లో అనేసి. దెర్ ఆర్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అట్ సిట్టింగ్. ఎప్పుడు వస్తుంది బ్యాక్టీరియాలో? పుట్టినప్పుడు. ఎవరి దగ్గర నుంచి వస్తుంది మైక్రోబయోము? అమ్మ నుంచి. సారీ ఫర్ ది ఫాదర్స్, అమ్మ నుంచి వచ్చే మైక్రోబయోమ్ ఇది. పుట్టిన తర్వాత ఈ గట్ బ్యాక్టీరియా అమ్మ నుంచి, అంటే అమ్మలో ఉన్న బ్యాక్టీరియల్ స్పీసీసు ఆ పుట్టిన వాళ్ళలో ఉంటుంది. దాని తర్వాత జీవితంలో పెరిగేటప్పటికి ఎన్నో రీజన్స్ వలన ఈ బ్యాక్టీరియా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మెడికేషన్స్ వలన, జబ్బుల వలన, వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన ద గట్ బ్యాక్టీరియా విల్ చేంజ్. సో మీరు అన్నట్టు గట్ మైక్రోబయోమ్ హెల్త్ అంటే మీ బ్యాక్టీరియా సరిగ్గా క్వాంటిటీలో ఉన్నదా, గుడ్ బ్యాక్టీరియా వర్సెస్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఓకే, ఫర్ ది పర్పసెస్ ఆఫ్ ద ఆడియన్స్ వాళ్ళు అర్థం చేసుకోవడానికి అంత సింప్లిఫై చేసి చెప్తున్నాను. సో జస్ట్ ఇమాజిన్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఆ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా రేషియో ప్రకారం ఓకే ఎన్నో గట్ హెల్త్, మళ్ళీ ఎన్నో జబ్బులు రావచ్చు. ఓకే, ఇప్పుడు రీసెర్చ్లో మనకు జబ్బులు ఎటువంటివి? సైకాట్రిక్ ఇల్నెసెస్, ముఖ్యంగా యాంగ్జైటీ అయినా, డిప్రెషన్ అయినా, స్కిజోఫ్రీనియా అయినా, ఈవెన్ ఇప్పుడు ఆల్జైమర్స్ అని, అది ఆల్జైమర్స్ ఇస్ నాట్ ఎ సైకాట్రిక్ ఇల్నెస్ బట్ మూడ్ చేంజెస్, మ్యానిక్ డిప్రెసివ్ ఇల్నెస్, ఇవన్నీ కూడా ఈ విభిన్నమైన సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఈ గట్ బ్యాక్టీరియా చేంజ్ అయినప్పటికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఇక్కడ డిసైడ్ చేస్తుంది. కరెక్ట్. దాంతోపాటు ఇంకా ఎన్నో జబ్బులు. ఇప్పుడు ఏమంటున్నామంటే ఇమ్యూన్ సిస్టమ్, ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్కు రిలేటెడ్ అయిన జబ్బులు ఉంటాయో అది ముఖ్యంగా గట్ బ్యాక్టీరియల్ చేంజెస్ వలన వస్తుంది అనేసి, అనగా ఆస్తమా, ఓకే, స్కిన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇన్ఫ్లామేటరీ బవల్ డిసీజ్ అంటాం, ఐబిడి అనేసి,
క్రోన్స్ డిసీజ్ అయినా, అల్సరేటివ్ కొలైటిస్ అయినా, తర్వాత వేరియస్ కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటాం. ఓకే, ఇప్పుడు పార్కిన్సన్స్ కూడా అంటున్నాం, ఇవన్నీ ఆల్జైమర్స్ కూడా అంటున్నాం. ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఆల్టర్ అయినప్పటికీ అది ఫస్ట్ ట్రిగర్ అది. ఆ ట్రిగర్ తర్వాత ఇట్స్ లైక్ ఎ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. దాని తర్వాత ఎన్నో మార్పులు రావడము మన బాడీలో ఉన్న కెమికల్ సబ్స్టెన్సెస్ వలన, ఆ రియాక్షన్స్ వలన యూనో ఆ జబ్బు వచ్చే వ్యక్తికి అది మైల్డ్గా ఉంటుందా, తీవ్రంగా వస్తుందా, ఇంటర్వెన్షన్ ఎప్పుడు చేయాలనుకుంటాం. మీరు ఒక కెమికల్ పేరు వాడారు, సెరోటోనిన్. సెరోటోనిన్ ఈజ్ ఎ హ్యాపీ హార్మోన్, రైట్? ఓకే, సో ఈజ్ డోపమైన్. సో ఎక్కువ సెరోటోనిన్ ఈజ్ ప్రెజెంట్ త్రూఅవుట్ ద బాడీ. మన బాడీ మొత్తంలో ఉంది, కేవలం గట్లో లేదు. కానీ గట్లో ఎక్కువగా ఉంది. సుమారుగా 50 to 70% సెరోటోనిన్ గట్లో ఉంటుంది. సెరోటోనిన్ ఈజ్ ఆల్సో ఇన్ ద బ్రెయిన్. సెరోటోనిన్ ఇస్ దేర్ త్రూఅవుట్ ది సిస్టమ్. ఓకే, అది ఎన్నో రకాల సెరోటోనిన్ రిసెప్టర్స్ ఉన్నాయి. అది 5H1, H2, H3, H4 ఇవన్నీ అంటాం. ఓకే, సో ఈ సెరోటోనిన్ ముఖ్యంగా కొన్ని ఫుడ్స్లో ఉంటుంది. చాక్లెటు, అరటిపండు, బనానాసు, నట్స్, ఓకే, అండ్ దట్స్ ఇప్పుడు మనం ఫర్మెంటెడ్ ఫుడ్స్ తిన్నప్పటికీ. ఓకే, అందుకొరకే ఈ సెరోటోనిన్ ఎగ్జాంపుల్ సార్ ఫర్మెంటెడ్. ఇప్పుడు ఫర్మెంటెడ్ యోగర్ట్స్ ఇస్ సింపుల్ ఫర్మెంటెడ్ ఫుడ్. ఓకే, లేకుంటే కొన్ని కెఫీర్ అంటాము, లేకుంటే కంబుచా అంటాము, యూనో సవర్ క్రాట్ అంటే బేసిక్లీ కుకంబర్స్, పికిల్డ్ సబ్స్టెన్స్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే సద్దన్నం కూడా ఫర్మెంటెడ్ ఫుడ్, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ ది సోర్స్ ఆఫ్ సెరోటోనిన్ ఆల్సో. సో సెరోటోనిన్ ఈజ్ ఎ హ్యాపీ హార్మోన్ దట్ గివ్స్ యూ, అంటే ఏం చేస్తుంటే మంచి రిలాక్సేషను, మూడ్ మంచిగా ఉండటము, నిద్ర మంచిగా రావడము. దట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ దాట్. సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఆర్ హెల్దియర్ గట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి మన డైలీ హ్యాబిట్స్ ఎలా ఉండాలి సార్? ఓకే, ముఖ్యంగా మనం ఏం భోజనం చేస్తున్నాం, మన ఆహారం చాలా ముఖ్యం. ఓకే, మన భోజనం చేసే ఆహారం పైన చాలా డిపెండెన్సీ ఉంటుంది గట్ హెల్త్ కొరకు. అనగా సూపర్ రిచ్ ఫుడ్స్ అంటాము, ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఏమనగా యాంటీ ఆక్సిడెంట్స్ అన్నప్పటికీ మన బాడీలో ప్రతిరోజు ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అని తయారవుతుంటాయి. అంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ ఆఫ్ మనం భోజనం చేసిన తర్వాత దీస్ ఆర్ ఇన్ఫ్లామేటరీ సబ్స్టెన్సెస్. అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తీసుకురావడము, డిఎన్ఏ పైన ఎఫెక్ట్ కావడము, రేపటి దినం క్యాన్సర్ వచ్చే అవకాశం పెంచడము, ఓకే, లేకుంటే డయాబెటీసు, బ్లడ్ ప్రెషర్ అటువంటి జబ్బులు రావడము. ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ మొత్తం రక్తంలో తిరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి మంచి ఆహారం తిన్నప్పటికీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ దాన్ని పట్టేస్తుంది. ఓకే, దాన్ని పట్టేసి నల్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఎందుకు సూపర్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం? ఇప్పుడు ఎందులో ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్? ఫ్రూట్స్లో, యూనో కలర్డ్ ఫ్రూట్స్లో హ్యాస్ ది హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పుడు అమెరికాలో బెర్రీస్ చాలా కామన్. స్ట్రాబెర్రీస్ అయినా, బ్లూబెర్రీస్ అయినా, బ్లాక్ బెర్రీస్ అయినా. ఇప్పుడు మన దగ్గర కూడా బ్లూబెర్రీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఎక్కువగా ఖర్చుగా ఉంటుంది. డబ్బున్న వాళ్ళు తెచ్చుకుంటారు బ్లూబెర్రీస్. లేని వాళ్ళు మన దగ్గర కలర్డ్ ఫ్రూట్స్ ఏముంది, అనార్ ఉంది, ఆరెంజెస్ ఉన్నాయి, బనానా ఈజ్ ఆల్సో గుడ్, పపాయా ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది ఫ్రూట్స్ విచ్ హ్యావ్ యాంటీ ఆక్సిడెంట్స్ దట్ విల్ హెల్ప్. సో డైలీ తీసుకోవచ్చు. డైలీ నట్స్ ఆర్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. నట్స్ అంటే పీనట్స్ కాదు, రాత్రి 2 చుక్కలు వేసుకొని వాడు పీనట్స్ ఒక 2 బుక్కలు వేసుకొని వాడు ఈజ్ డూయింగ్ మోర్ హార్మ్ దాన్ డూయింగ్ గుడ్ టు ద బాడీ. ఆ నట్స్లో కూడా 3 or 4 నట్స్. నట్స్ తిన్నప్పటికీ ఏముంటుందంటే మనం అనుకుంటాం ఇప్పుడు బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటున్నాం కదా, ఏం చేస్తారు, జార్స్ ఆఫ్ నట్స్ తినేస్తారు. ఓకే, అది వెయిట్ పెరుగుతుంది. ఎందుకంటే 4-5 నట్స్ అంటే యూజువలీ మేము ఏమంటాము, ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్. అంటే మీ చేతిలో అరిచేతిలో ఎన్ని నట్స్, 4, 5, 6 నట్స్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. దట్స్ ఆల్ యూ నీడ్. ఇట్స్ ఫర్ ఎ డే. దట్స్ ఇట్స్ ఫర్ ఎ డే. మళ్ళీ వెజిటబుల్స్లో అది కూడా చాలా ఇప్పుడు సూపర్ రిచ్ ఫుడ్స్ అన్నప్పటికీ మనం చాలా మటుకు మీరు చదువుతుంటే అన్ని వెస్టర్న్ ఫుడ్స్ ఇస్తారు అందులో. ఓకే, కేల్ అంటాం, అదంతా మన దగ్గర మనం చేయం కదా. సో మన దగ్గర ముఖ్యంగా మనం తీసేది స్పినచ్, మన పాలకూర. ఓకే, మేథి, ఓకే, అమలా, ఓకే, అమలా జ్యూసు, అమలా పౌడరు, మొరాంగా, మునక్కాయ, ఓకే, దాని పౌడరు. దీస్ ఆర్ ఆల్ వెరీ సూపర్ రిచ్ అండ్ చీపెస్ట్ ఫుడ్స్. ఓకే, చీపెస్ట్ ఫుడ్స్. ఫిష్,
ఫిష్ కూడా ఈజ్ అనదర్ సూపర్ రిచ్ ఫుడ్. ఫిష్, నట్స్, లీఫీ వెజిటబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్. బేసికలీ దిస్ షుడ్ ఫార్ ఎవ్రీ డే సమ్ పోర్షన్. ఐఎమ్ నాట్ టెలింగ్ టు ఈట్ ఫిష్ ఎవ్రీ డే, బట్ ఫ్రూట్స్ అండ్ సమ్ నట్స్ ఎవ్రీ డే. కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకొరకంటే ఈ పాయిజనస్ కెమికల్స్ ఏవైతే ప్రతిరోజు మన శరీరంలో తయారవుతాయి కదా, దాన్ని పట్టుకొని కిల్ చేయడానికి, సో దట్ యు ఆర్ నాట్ అట్ రిస్క్ ఫర్ డెవలపింగ్ క్యాన్సర్ అండ్ ఆల్ ది అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. గట్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఐ హర్డ్ అబౌట్ దిస్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ గురించి. పొట్ట భాగంలో ఉన్న ఒక యాసిడ్ ఏదైతే ఉందో, అలాంటి యాసిడ్లో కనుక వేలు పెడితే మొత్తం కరిగిపోతుంది వేలు. అలాంటి యాసిడ్ లోపల ఉంది. మనం ఏం తిన్నా కూడా, అదే కొంతమంది అంటారు కదా, నువ్వు రాయిని తిన్నా కూడా కరిగిచ్చేస్తుంది, అగ్నిగుండం ఉంటుంది కడుపు లోపల అని. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ HCl వన్స్. అంత చెప్పింది నిజమే, కానీ రాయిని మాత్రం కరిగేది. సో బహుశా రాయలు తినకండి, దాంతో ఇంకో ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ మా ఎమర్జెన్సీ రూమ్కి వస్తాం. ఓకే, యా. కానీ మీరు ఏం చెప్పబోతున్నారంటే నిజం. యాసిడ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ కెమికల్స్, అంటే బాగా గట్టి, ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కెమికల్. కనుక మనం మింగే సృష్టిను, బ్యాక్టీరియా, అదంతా కూడా యాసిడ్ విల్ ప్రొటెక్ట్ అస్ వితౌట్ గోయింగ్ ఫర్దర్ డౌన్ స్ట్రీమ్. కానీ మన ఇండియాలో, ముఖ్యంగా ఇండియన్స్లో యంగ్ ఏజ్లో యాసిడ్ తక్కువ కావడం ఒక పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే H. pylori బ్యాక్టీరియా అనే ఇన్ఫెక్షన్ మేమన్నీ ఇనే ఉంటారు. ఈ H. pylori బ్యాక్టీరియా అనేసి 1980s బ్యారీ మార్షల్ ఆస్ట్రేలియా నుంచి ఆయన కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడంటే, ఈ బ్యాక్టీరియా కడుపులో ఉన్నప్పటికీ అల్సర్స్కు సంబంధించినది ఇది యాసిడే కేవలం కాకుండా, దట్ వాజ్ ఆయనకు, దాని కొరకు ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ డిస్కవరీ. నేను మెడికల్ స్కూల్లో ఉన్నప్పటికీ చాలామంది పేషెంట్స్, అంటే మెడికల్ కాలేజ్లో ఉన్నప్పటికీ ఉస్మానియా హాస్పిటల్లో ఎంతోమంది ఈ అల్సర్స్తో వచ్చేవారు. వాళ్ళకప్పుడు మెడికేషన్స్ ఏం లేకుండే, దానికి కేవలం ట్రీట్మెంట్ సర్జరీ ఉంటుండే. ఓకే, ఎంతోమందికి కడుపు సర్జరీ అంటే సగం పార్ట్ ఆఫ్ ది స్టమక్ రిమూవల్, నర్వస్ వేగస్ నర్వ్స్, ఇటువంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉండేవాళ్ళు. సర్జన్స్ వర్ బిజీ. కొన్ని రోజులు 10, 15, 20 సర్జరీస్ వాళ్ళు చేసేవాళ్ళు అన్నట్టు, ఎందుకంటే మెడికేషన్స్ ఏం లేకుండాప్పటికీ. సో మీరు అన్నప్పటికీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ మేడ్ ఇన్ ద స్టమక్. యాసిడ్ పంప్స్ అంటాం. సో దెర్ ఆర్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యాసిడ్ పంప్స్. ఈ యాసిడ్ పంప్స్ నుంచి మనం భోంచేసిన తర్వాత, ఆహారం తీసుకున్న తర్వాత, ఆ యాసిడ్ పంప్స్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. రైట్, ట్రిగర్స్ ద యాసిడ్ మేకింగ్. ఓకే, సో నార్మలీ పీపుల్ డోంట్ మేక్ ఎక్సెస్ యాసిడ్. ఓకే, అది మనం ఒక తప్పు అభిప్రాయం అది. ఇఫ్ యూ మెజర్ ద యాసిడ్, ఈవెన్ పేషెంట్స్ అల్సర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యాసిడ్ నార్మల్గా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. అందుకొరకే ఈ బ్యాక్టీరియా అయితే కనుక్కున్నప్పటికీ బ్యారీ మార్షల్, అది ఇంపార్టెంట్ డిస్కవరీ. అంతవరకు మనం ఏమనుకున్నాము, ఆల్ అల్సర్స్, కడుపులో పుట్టిన అల్సర్స్ అన్నీ కూడా యాసిడ్ వలన వస్తుంది. 1980s ఇది చేంజ్ అయిపోయింది. రిమార్కబుల్ చేంజ్. అప్పటి నుంచి ఏం చేశారంటే, ఈ బ్యాక్టీరియా ఉన్నవారికి 10 days 14 days ట్రీట్మెంట్స్తో ఈ బ్యాక్టీరియాను తొలగించడము, ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే, స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశము ఉంటుంది అని రుజువు చేశారు. రైట్, నంబర్ 1 WHOలో కార్సినోజన్, నంబర్ 1 కార్సినోజన్ కూడా డిక్లేర్, అదంతా అయిపోయింది అన్నట్టు. ఓకే, సో యాసిడ్ ఉన్నప్పటికీ చాలామంది నాకు యాసిడ్ ఉంది, యాసిడ్ ఉంది, యాసిడ్ ఉంది, యాసిడ్ ఉంది అంటారు కదా. అది ఎనీ బర్నింగ్ దే రిలేట్ టు ద యాసిడ్, విచ్ ఇస్ నాట్ ట్రూ. Okay, which is not true. Most of the times, because of that infection we getting in a young age. నేను సూపర్ స్పెషలైజేషన్ చేసేటప్పుడు ఈ రీసెర్చ్ చేసి మేము ల్యాన్సెట్లో పబ్లిష్ చేశాము. అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసి 1987లో నేను 100 బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళాను. రైట్, ఓకే, ఫ్రమ్ ఏజెస్ ఆఫ్ 10 years అండ్ లెస్, 5 years నుంచి అడల్ట్స్ వరకు. అక్కడ అనలైజ్ చేస్తే 90% of the Indians were already infected with this H. pylori bacteria by age 10. Okay, so ఈ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ there is no acid. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి యాసిడ్ బాగా తగ్గిపోతుంది అన్నట్టు. దే కిల్స్ ద యాసిడ్ ప్రొడ్యూసింగ్ దిస్ థింగ్. సో వేర్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ అల్సర్స్? ది కనెక్షన్ వాజ్ బిట్వీన్ ద బ్యాక్టీరియా అండ్ ది అల్సర్స్. Okay, so simply
మనం ఈజీగా ఏదున్నా కూడా యాసిడ్ వలన వస్తుందనేసి అది తప్పు అభిప్రాయంగా ఉండకూడదు యూనో. సో ఎస్ కొంతమందికి యూనో మంట ఛాతిలో వచ్చినప్పటికీ నాకు యాసిడ్ వలన వస్తుంది అంటారు కదా, అది ఎక్కువ యాసిడ్తో కాదు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ స్ఫింక్టర్ వాల్వ్ అన్నవాయము స్టమక్ మధ్యలో ఉన్న వాల్వ్ సరిగ్గా పని చేయడంతో ఈ ఉన్న నార్మల్ యాసిడ్ కూడా పైకి వస్తుంది, అన్నవాయానికి వచ్చినప్పటికీ ఆ బర్నింగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ఇట్స్ నాట్ ఫ్రమ్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ యాసిడ్, ఇట్స్ ద మెకానికల్ బ్యారియర్ ఏదైతే డిస్టర్బ్ అయిందో నార్మల్ యాసిడ్ కూడా ఇట్ కాజెస్ దట్ బర్నింగ్ సెన్సేషన్. హోప్ ఐ క్లారిఫైడ్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.